బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి చేరుకోనున్న షర్మిల ఎయిర్పోర్ట్ నుంచి కానూరు ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. కానూరులో కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి ఆంధ్రరత్న భవన్ పీసీసీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తిరిగి హైదరాబాద్ కు వెళ్లనున్నారు. షర్మిల ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు మాణిక్యం ఠాకూర్, మునియప్పన్, ఏపీసీ కీలక నేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో నిన్న ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రి ఆశయాల సాధన కోసం తన వంతు కృషి చేస్తానని షర్మిల తెలిపారు. చూస్తున్నాం. నేడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి చేరుకోనున్న షర్మిల ఎయిర్పోర్ట్ నుంచి కానూరు ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, అప్డేట్స్ ఏంటి? ఎన్ని గంటలకు ఏదైతే బాధ్యతలు చేపట్టనున్నారు షర్మిల ఏపీ పీసీసీ? పవన్, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే నిన్న ఇడుపులపాయ వెళ్లి తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి కాంగ్రెస్లో అడుగు పెట్టేందుకు కూడా సంసిద్ధమయ్యారు. ఇక నిన్న చేసిన కీలక వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈరోజు 9:30-10 గంటల సమయంలో ఆమె గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు ప్రత్యేక విమానంలో. అక్కడి నుంచి భారీగా వేలాది మంది అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీ చేపట్టనున్నారు. 11 నుంచి 12 గంటల మధ్యలో ఆహ్వానం కళ్యాణ మండపానికి ఆమె రానున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కూడా కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం షర్మిల సభకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే సభ జరుగుతుందో ఆ సభ దగ్గరే మనం ఉన్నాము. ఇక్కడ మొత్తం ఇందిరాగాంధీ దగ్గర నుంచి సోనియా గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడ కూడా వైఎస్ వారసురాలు షర్మిల అన్న విధంగా ఫ్లెక్సీలు కూడా తండ్రి కూతుర్ల పాదయాత్ర ఫోటోలు కావచ్చు, వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలు కావచ్చు, పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ షర్మిలతో పాటు ప్రధానంగా కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, శైలజానాథ్, గిడుగు రుద్రరాజు వంటి సీనియర్ నాయకులు కూడా ఈరోజు ఆమెతో పాటు ఇక్కడికి వస్తూనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైపు రావడం ఖాయంగా కూడా వీరు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో విభజన వల్ల నష్టపోయిన కాంగ్రెస్ మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి పూర్వవైపు సంతరించుకుంది. తద్వారా జగన్ ఏదైతే కాంగ్రెస్ని అడ్డం పెట్టుకుని తండ్రికి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని అడ్డం పెట్టుకుని సీఎం అయ్యాడో, ఇప్పుడు అతని ప్రజా వ్యతిరేక చర్యల వల్ల మరోసారి పతనం అవడం ఖాయం. ఎవరైతే వైసీపీలో చేరిన కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ బాట పడతాం ఖాయంగా కూడా చెప్తా ఉన్నారు. అందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. మన దగ్గర ఏపీసీసీ ఉపాధ్యక్షులు మురళి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉన్న ఏర్పాట్లు కావచ్చు, షర్మిల గారు ఇక్కడ ఎన్నింటికి వచ్చే అవకాశం ఉంది? మీ క్యాడర్ మొత్తం ఏం చెప్తున్నారు? షర్మిల గారు 11 గంటలకి ఎయిర్పోర్ట్కి వస్తారు. వచ్చిన తర్వాత రామర్పాడు రింగు బెంజ్ కంపెనీ మీద కూడా ఇటు వస్తారు. ఈ వచ్చే వాహనాలన్నీ వచ్చే వాళ్ళందరూ కూడా ఆమెతో పాటు ఎయిర్పోర్ట్ దగ్గర రిసీవ్ చేసుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి కంటిన్యూ అవుతారు. ఈ సభ కీలకం, ఎందుకంటే మొదటిసారిగా అడుగు పెడుతున్నారు. అందులో మీ నియోజకవర్గంలో ఎవరెవరు పాల్గొన్నారు? కేవీపీ రామచంద్రరావు లాంటి సీనియర్ నాయకులు అందరూ వస్తున్నారు. మీరందరూ గతంలో వైఎస్తో కలిసి నడిచినారు. ఇప్పుడు ఆయన కుమార్తె నడుస్తున్న పరిస్థితి ఎలా ఉందని? ఇప్పుడు వైఎస్ గారితో పాటు నడిచాము, మళ్ళీ ఆ కుమార్తెతో నడవటం మాకు చాలా ఆనందం, చాలా సంతోషకరం. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక వైభవం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇది ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సభ కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యులతో సమావేశం. ఇది బహిరంగ సభ కూడా కాదు. అంటే బహిరంగ సభ అంటే ఒక వేదిక, అది వేరుగా ఉంటుంది. ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య శ్రేణులతో, కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం ఇది.
అది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆమె రాకను మీరు అందరూ ఇప్పటికే స్వాగతించిన పరిస్థితి. ఇప్పుడు గతంలో ఏదైతే ఒక వెలుగు వైఎస్ హయాంలో మీరందరూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా వెలిగిన పరిస్థితి, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈమె రాక కావచ్చు, ఒక పక్కన అదే వైఎస్ కొడుకుగా జగన్ కూడా సీఎంగా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పుడు జగన్ వైఫల్యాలు మనకి కళ్ళ ముందు కనపడతా ఉంటాయి. ఆ వైఫల్యాలు ఎంత విమర్శించినా గంటలు చెప్పుకునే వైఫల్యాలు అవన్నీ కనుక మేము ఇప్పుడు ఆ వైఫల్యాలు మీతో ఇప్పుడు ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, కొత్త కదా ఆయన చేసిన దుర్మార్గ చర్యలు అవనివ్వండి, వాళ్ళు చేసిన రౌడీజం అవ్వండి, ఇసుక అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఇంకో దోపిడీ అవనివ్వండి, ఏదైనా కానీ ఆయన అనేక కార్యక్రమాల్లో చెడు కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి ఉన్న పరిస్థితి కనుక అవసరం లేదు. కానీ షర్మిల గారు ఆ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలు. మీరు ఆ మొదటి నుంచి చూస్తే ఆమెది ఒక మంచి స్వభావం. ఆమె స్వభావం కూడా ఎట్లా అంటే ప్రేమతో మనుషుల్ని దగ్గర చేసుకునే స్వభావం. దానివల్ల ఏంటంటే షర్మిల గారు సక్సెస్ అవుతారు. కార్యకర్తల అభిప్రాయంతో అందరితో మమైక్యం అవుతారు. మమైక్యం అయ్యి రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ చూస్తున్నాం ఏమలో అనే పరిస్థితి ఆమె మళ్ళీ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంది. మీరు ఇలా చెప్తున్నారు, కానీ వైఎస్ రాజశేఖర ఆశయాలను మొత్తం అమలు చేస్తున్న నాయకుడిగా వైసీపీ నాయకులు చెప్తా ఉన్న పరిస్థితి, ఆయన బాటలోనే పయనిస్తున్నారని నేను ప్రచారం కూడా చేసుకుంటున్నాను. మీకు వైసీపీ రాజశేఖర రెడ్డి గారి పాలసీని అమలు చేస్తున్నామంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్పింది చేసేవాడు. ఇంకొక విషయం ఏంటంటే పారదర్శకతంగా ఉండేది. జీవోలు కానీ ప్రభుత్వం అంత పారదర్శకంగా ఉంది. ఇవాళ జీవోలు ఇవన్నీ దాచిపెట్టడం, ఈ రోజుకు ఒక రకమైన చీకటి జీవోలు వస్తూ ఉంటాయి. ఆ రకమైన పరిస్థితి, ఆ రకమైన పరిపాలన రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు చేయలే. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రాకతో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా ఏ విధంగా అయితే కాంగ్రెస్ పూర్వవైభవం వచ్చిందో, అదేవిధంగా భవిష్యత్తులో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో రావడం ఖాయంగా ఇక్కడ నాయకులను కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి ఆశయాలు కావచ్చు, ఆయన ఆలోచనలు కూడా పుణికిపుచ్చుకున్న గారాల పట్టిగా షర్మిలను కూడా తామంతా భావిస్తున్నామని, అందుకనే వైసీపీ వైఫల్యాలను ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధించే దిశగా తమ కార్యాచరణ ఉంటుందని, దానికి ఈరోజు జరిగే సమావేశం ప్రధాన వేదికగా మారుతుంది. మధ్యాహ్నం 1-2 వరకు ఈ ఆహ్వానం కళ్యాణమండపంలో సభ జరుగుతుంది. సమావేశం అయిపోయిన తర్వాత నేరుగా ఆమె విజయవాడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోకి వెళ్తారు. అక్కడ ఏపీసీసీ అధ్యక్షురాల హోదాలో ఆ చైర్లు ఆశీర్లు సంతకం కూడా చేస్తారు. ఈ సంబంధించి కీలక నాయకులందరూ కూడా ఇప్పటికే షర్మిలతో పాటు పయనిస్తున్న నేపథ్యంలో తప్పకుండా కూడా వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ పత్రం కాంగ్రెస్ విజయం ఖాయంగా కూడా వీరందరూ చెప్తున్నారు. ఓటు హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్